హలో గాయ్స్, నిన్న పార్ట్ 1 చూశారు కదా. ఈరోజు పార్ట్ 2 బ్లౌజెస్ గురించి చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను. దీనికి ఈ బ్లౌజ్ వచ్చింది. నిన్న వీడియో చూసిన వాళ్ళకి నిన్న శారీస్ కాస్ట్ కూడా చెప్పాను, చూపించాను. ఆ వీడియో కావాలంటే మీరు వెళ్ళి ఫుల్ శారీస్ కూడా చూడొచ్చు. ఇది దీనికి బ్లౌజు, ఇది దీనికి బ్లౌజు, ఇది దీనికి బ్లౌజ్ అని చెప్పేసి చెప్పాను కదా. ఇలాగా వచ్చినాయి. నేను పేర్ చేశాను కొన్ని, అంటే ఆ పేర్ చేసి మీకు నచ్చాయో లేదో చూద్దరు. కానీ నాకు బట్టల్లో కొంచెం సెలక్షన్స్, డిజైన్స్, వాటికి ఏ క్లాత్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం నాలెడ్జ్ ఉంది. దాన్ని బట్టి అని చెప్పేసి నేను అంటే ఏదైతే బాగుంటుంది అని ఉంటుంది, కానీ నాకు ఏ క్లాత్ అనేది తెలియదు. నాకు కట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటే చాలు. ఇంకా నేను అవన్నీ డీటెయిల్స్గా క్లాత్ ఏంటి పర్టికులర్గా అని ఇంకా నేను ఏం గుర్తు పెట్టుకోను, ఒకసారి తెలుసుకున్నా కూడా. ఇది శారీలో బ్లౌజే కుట్టించాను అనమాట. నిన్న మీకు చెప్పాను కదా, ఫాల్ హైలైట్ చేయడం కోసం అని చెప్పేసి పింక్ వేసామని. ఇంకా అలానే దీనికి కూడా అది పింక్ వేసాం కాబట్టి మనం దీనికి కూడా పింక్ వేస్తేనే అది మనకి షైన్ అవుతుంది, బ్రైట్ అవుతుంది. అదే కాక దీంట్లో బ్రౌన్ కలర్ కనుక వేస్తే మనం, లేదా ఏదో పర్పుల్ కలర్ అన్నా వేసినా కూడా శారీ మొత్తం కొంచెం డల్ అవుతుంది, డల్గా కనిపిస్తుంది. ఇది కొంచెం బ్రైట్నెస్ ఉండదు. అందుకనే చెప్పేసి నేను పింక్ వేసాను. చాలా బ్రైట్గా ఉంది, బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇది వేసుకున్నా కూడా చాలా అంటే హైలైట్ అవుతుంది అనమాట. ఒకసారి మీరు కూడా కరెక్ట్గా ఈసారి చూడండి. ఇంకా ఇప్పుడు దీనికి ఇది వేస్తే కొంచెం మొత్తం డల్ అవుతుంది, బాగోదు అని చెప్పేసి నేను ఈ వైట్ శారీకి ఇది తీసుకున్నాను అనమాట. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే మనకి ఇది వైట్కి అంటే వేరే కలర్ అయినా వేసుకోవచ్చు. ఓకే, నాకు వేరే శారీస్ మీద కూడా వైట్ కొంచెం రిక్వైర్మెంట్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. ఇది కొంచెం మైండ్లో పెట్టి వేసుకొని, ఇది దీనికి కొంచెం పింక్ షేడ్ ఇది కూడా ఉంది, కొంచెం లైట్ గ్రీన్ షేడ్ ఉంది, ఈ వైట్ కూడా ఉంది, కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాను. ఇది వేసుకొని చూస్తాను, లేదంటే దీని మీదకి పింక్ షేడ్ నాకు బ్లౌజ్ ఉంది, నేను దాన్ని వాడతాను అనమాట. అందుకే నేను బ్లౌజ్ శారీస్లో వాడను, కుట్టించను అనమాట. ఎందుకంటే కుట్టిస్తే దాని వరకే వాడాల్సి వస్తుంది. ఇలా మనం బయట విడిగా క్లాత్ తీసుకొని ఒక్క శారీ తీసుకుంటే ఇది 2-3 శారీస్ మీదకి పేర్ చేసుకోవచ్చు, మనకు అప్పుడు ప్రాబ్లం ఉండదు. నేను మా వారి డబ్బులు అలా సేవ్ చేస్తూ ఉంటాను అనమాట. దీనికి ఇది ఈ కలర్ తీసుకున్నాను. నాకు చూసారా, నాకు బాగానే ఉంది అనిపించింది, పెద్ద డల్ అవ్వలేదు అనిపించింది. ఇది ఒకటి. ఇప్పుడు దీనికి ఈ కలర్కి ఏంటంటే, ఇది బ్లూకి చూస్తే వేరే కలర్స్ చాలా షేడ్స్ ఉన్నాయి, కానీ సేమ్ మనకి దొరకట్లేదు, బాగలేదు నాకు అనిపించింది. అందుకని చెప్పేసి నేను ఇక్కడ గ్రీన్, కొంచెం బ్లూ, నెమలి పింఛం కలర్ అంటారు కదా, అది అన్నీ కూడా కలిసి మిక్స్ అయిపోయి వచ్చింది ఈ బ్లౌజ్. బాగుంది, ఇలాంటిది మనకి కూడా కావాలి. అందుకని చెప్పేసి ఇది కూడా నేను ఒక 2-3 శారీస్ మీదకి పేర్ చేయడానికి అని చెప్పేసి తీసుకున్నాను. దీని మీద కూడా నాకు కొంచెం హైలైట్ ఉంటుంది. కొంచెం ఈ శారీ నాకు చెప్పాను కదా, ఈ ఆరెంజ్ కలర్ నాకు నచ్చలేదని, దానికోసం అని చెప్పేసి ఇది నేను అందుకని చెప్పేసి నేను ఇది 2 శారీస్ మీదకి పేర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. ఇదొకటి. ఇప్పుడు దీని మీదకి ఇది అస్సలు నాకు ఎంత టైం పట్టిందంటే ఒక 40 మినిట్స్ వరకు, వీటన్నిటికీ వెంటనే సరిపోయింది. కానీ ఇది నాకు ఒక 40 మినిట్స్ వరకు నాకు ఎంత ట్రై చేసినా కూడా దొరకలేదనమాట. చాలా ఇబ్బంది పడ్డాను. చూశాను రెడ్లో, నాకు ఏ షేడు నచ్చలేదనిపించింది, అలా అనిపించింది. ఓకే, ఈ బ్లౌజ్ అయితే నేను అస్సలు కుట్టించుకోదలుచుకోలేదు. పోనీ వేరే ఏ కలర్ అన్నా చూద్దామంటే బాగుంటుందో బాగోదో, కొంచెం ఎల్లో కానీ లైట్ కొంచెం అలాగా ఏదన్నా చూద్దాం అనుకున్నాను, కానీ అది కూడా పెద్దగా బాగాలేదు. అందుకని చెప్పేసి నేను గ్రీన్ చూసినా కూడా పెద్ద నచ్చలేదని, ఇది నేను బాగా డార్క్ గ్రీన్, అంటే డార్క్ గ్రీన్లో కొంచెం ఈ ఫ్లవర్స్ రెడ్ వచ్చినాయి మనకి, గ్రీన్ కొంచెం అక్కడక్కడ హైలైట్ అవుతుంది. ఇందులో కూడా మీరు శారీలో అబ్జర్వ్ చేస్తే కొంచెం గ్రీన్ షేడ్ లీవ్స్ అలా వచ్చాయి, ఎక్స్క్యూజ్ మీ, అలా వచ్చాయి. అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అన్నీ ఇలాగా తీసుకొని నేను అన్నీ ఒకే నెక్ ప్యాటర్న్ వాడతాను.
నాకు డిఫరెంట్ ప్యాటర్న్స్ నచ్చు, మోడల్స్ అస్సలే నచ్చు. దీని మీదకి ఇది తీసుకున్నాను అనమాట. నేను చెప్పాను కదా, అంటే నేను ఏదన్నా అంచు పెట్టించినా లేకపోతే ఏదన్నా వేరే ఈ శారీ కలర్ గోటు పెట్టించినా మళ్ళీ దీని మీదకే వాడాల్సి వస్తుంది. అందుకని నేను చెప్పాను కదా, ఒక 2-3 శారీస్ మీదకి పేరప్ చేయడానికి అని చెప్పేసి తీసుకున్నాను. అలా తీసుకొని నేను వేరే శారీస్ మీద కూడా ఇలా బయట క్లాత్ తీసుకొని నేను కుట్టిస్తాను. అన్నీ కూడా నావి అలానే ఉంటాయి మ్యాక్సిమం. అలా తీసుకున్నాను అనమాట. ఇవి దీని మీదకి మీకు ఏది నచ్చిందో మీరు కామెంట్ చేయండి. పేరింగ్ నాది పర్లేదా, బాగానే ఉందా, నా సెలక్షన్ కానీ నా ఐడియాస్ కానీ మీకు ఏమన్నా నచ్చితే అది కూడా మీకు చెప్పండి. ఫాలో చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఇందులో ఏ శారీ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? నా వీడియోస్ మళ్ళీ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం.